ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న 5 గ్రామ పంచాయతీలపై తెలంగాణకు చెందిన ఎమ్మెల్సీ కవిత పంచాయతీ పెట్టనున్నారా? బీఆర్ఎస్ అధినేత తన తండ్రి కేసీఆర్ సోదరుడు కేటీఆర్తో విభేదించి సొంత కుంపటి ఏర్పాటు చేసుకున్న ప్రయత్నంలో ఉన్న కవిత పలు ప్రజా సమస్యలపై ప్రత్యక్ష పోరుకు దిగుతున్నారా? ఇక ఇందులో భాగంగా ఇప్పటికే 2-3 నిరసన కార్యక్రమాలు చేపట్టి తన ఉనికిని చాటుకునే ప్రయత్నంలో ఉన్న కవిత తాజాగా మరో పంచాయతీ జెండా ఎత్తుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురవుతున్న 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని కవిత డిమాండ్ చేశారు. ఈ నెల 25న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో తలపెట్టిన ప్రగతి ఎజెండా సమావేశంలో ఈ మేరకు ప్రకటన చేయాలని ఆమె కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ఈ పంచాయతీకి తెరతీశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే తాము వ్యతిరేకించామని కవిత గుర్తు చేశారు. అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించి ప్రాజెక్టును ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిందని పేర్కొన్నారు. అయితే 2014లో మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణకు చెందిన 7 మండలాలను అన్యాయంగా ఆంధ్రప్రదేశ్కు అప్పగించారని అన్నారు. దీంతో పాటు 460 మెగావాట్ల సామర్థ్యం ఉన్న లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టును కూడా ఏపీకి ఇచ్చేశారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై పార్లమెంటులో పోరాటం చేశామని, నాటి సీఎం కేసీఆర్ బంద్కు పిలుపునిచ్చినా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోవడం వల్ల ముంపు సమస్య తీవ్రమవుతోందని కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి తక్షణమే పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా పురుషోత్తపట్నం, గుండాల, ఎటపాక, కన్నాయగూడెం, పిచుకులపాడు గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అయితే అధికారంలో ఉన్న గత 10 ఏళ్లు కవితతో పాటు తన తండ్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే కుట్రలంటూ ఏపీ పొలిటికల్ లీడర్స్ మండిపడుతున్నారు. తండ్రి తరిమేయడంతో సొంత కొంపటి పెట్టుకోవడం కోసం ఏదో ఒక ఎజెండాను పట్టుకుని రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకోవడానికి కుట్రలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ ఉప్పాల లక్ష్మణ్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఓకే, నిజంగానే ఈ 5 పంచాయతీలు తెలంగాణలో కలవలసినవి అంటారా? ఇప్పుడు అర్థం లేని వాదనలు ఇవాళ ఆమె రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతుంది. ఇక్కడ రాష్ట్ర విభజన అయిన తర్వాత 7 మండలాలని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమని పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. దానికి ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు అంగీకరించారు? మన మండలాలు తీసుకున్నా కూడా మనం ఇప్పుడేం మాట్లాడలేము, మన ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇక్కడ అని చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారి మధ్య, అంటే అధికారికంగానో అనధికారికంగానో జరిగే అప్పట్లో వార్తలు కూడా చేయమని, అయ్యా మీరు పోలవరం కట్టుకుంటే మేమేం అభ్యంతరం చెప్పాం, మేము కాళేశ్వరం నిర్మాణం చేపడతాము, మీరు అభ్యంతరం చెప్పొద్దు అని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈయన కాళేశ్వరం పనులు ఇక్కడ మొదలు పెట్టాడు. అప్పుడు ఆ పనులకి ఏటికి కూడా పెద్దగా అడ్డంకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టలేదు. అది ఓపెన్ సీక్రెట్. సో 7 మండలాలు పోయిన తర్వాత అందులో
ఒక 5 గ్రామ పంచాయతీలు ఇప్పుడు ఒకవేళ పోలవరం ప్రాజెక్టు సామర్థ్యాన్ని అంటే ఎత్తును పెంచి ఒక 3 మీటర్లు ఆ యొక్క 35 3 లక్షల ఎంత టీఎంసీలను 50 లక్షలకు పెంచుతున్నారు అని ఆమె ఆరోపణ. 36 లక్షల నుంచి 50 లక్షలు అంటే ఆ హైట్ పెరిగినప్పుడు సామర్థ్యం కూడా పెరుగుతుంది. ఆ 3 మీటర్లు పెంచేటువంటి హైట్ సామర్థ్యం ఏదైతే ఉందో దానికి ఇంకా టిపిఆర్ అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. నాకు తెలిసిన మేరకు ఆమోదించలేదు. ఎందుకు అంటే అదిగిన పెంచితే గనక ముంపు గ్రామాల సంఖ్య పెరిగిపోయినప్పుడు ఇంకా ఎక్కువ భారీగా నిధులు కావాలి. సో ఆ నిధులను ఎవరివ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం. ముంపు బాధితులకు సంబంధించిన ప్యాకేజ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వము చేయాల్సి వస్తుంది. ఓన్లీ ప్రాజెక్టు నిర్మాణానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వడానికి సిద్ధపడింది. అలాంటి పరిస్థితుల్లో అన్ని నిధులు అక్కడ లేవు. ప్రస్తుతానికి మనము ఆ 3 మీటర్లు పెంచకుండా ఏదైతే ఆల్రెడీ డిపిఆర్ ఆమోదించి టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నాయో అంతవరకు నిర్మాణాలు చేపట్టి తర్వాత ఆలోచిద్దామన్న ఉద్దేశంతో ఉంది. సరే, ఓకే, ఒకవేళ పెంచే కడతారు అనుకుందాం. ఆ డిపిఆర్ కూడా ఆమోదిస్తారేమో తొందరలో అనుకుందాం. నిధులు కూడా ఇస్తారేమో కేంద్రము అనుకుందాం. ఇప్పుడు అది పెంచడం వలన 5 గ్రామాలు అంటే 5 గ్రామ పంచాయతీలు పోతున్నాయి. గ్రామాలు కాదు, గ్రామ పంచాయతీలు ముప్పులకు గురవుతాయి. కాబట్టి ఆ గ్రామ పంచాయతీలు తెలంగాణకు ఇవ్వండి అంటారు. ఇక్కడ ముంపులకు గురవుతూ ఉంటే ఆ గ్రామ పంచాయతీలు ఇప్పుడు తీసుకుని ఏం చేస్తుంది? ఆపుతుందా? ఆ ముంపును ఎట్లా ఆపుతుంది? అలాగే వాళ్ళు అక్కడ ఒకవేళ హైట్ పెంచి నిర్మాణం చేపట్టాలంటే దాన్ని ఆపుతుంది అయినా? ఆపదు. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ సుప్రీంకోర్టు వరకు పోయినా కూడా సుప్రీంకోర్టు ఏంటి దాని మీద ఏం ఆపమని ఎప్పుడు డైరెక్షన్ ఇవ్వలేదు. ఒకవేళ ఇప్పుడు కోర్టుకు పోవాలన్నా కూడా ప్రభుత్వ పరంగా పోవాలి. ఆల్రెడీ వివాదం నడుస్తున్నది. ఎందుకు? ఈ గోదావరి జిల్లాను బనకచెల్ల వరకు తీసుకెళ్తారంట. దాని మీద 3 రోజుల నుంచి మనం చూస్తున్నాం ఎంత వివాదం నడుస్తుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈమెంటి తనకు ఒక ఐడెంటిటీ కావాలి. ఇప్పుడు పార్టీలో ఐడెంటిటీ కేసీఆర్ తర్వాత కేటీఆర్ అయ్యారు, ఈమె కాలేదు. సో ఏమేమించుకుంది? జాగృతి సంస్థ ద్వారా నేను పోరాటం చేస్తా అని పార్టీ గురించి చెప్పడం లేదు. అలాగే పార్టీగా ఆమె రాజీనామా చేసినట్టు ఏం సమాచారం లేదు, చేయలేదని నేను అనుకుంటున్నాను. జాగృతి ద్వారా ప్రజల తరఫున పోరాటం చేస్తాను. పోరాటానికి ఆమె సమస్యలు కావాలి ఏదో ఒకటి. ఇదైతే క్లిక్ అవుతుందేమో, 5 గ్రామ పంచాయతీలు మనం తెలంగాణకి ఇచ్చేయండి అంటే ఇస్తారు అండి. రేపు వాళ్ళు హైట్ పెంచి కట్టుకుంటారండి. అప్పుడు 5 గ్రామాలు ముప్పులు అయితే ఆ 30 గ్రామాల ప్యాకేజ్ వాళ్ళే ఇవ్వాలి, కానీ మీరు ఇవ్వరు కదా. ఒక్క రాష్ట్రంలో ఉన్నా కూడా ముప్పున గురైతే ఏ రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందో వాళ్ళే ఆ ప్యాకేజీ కూడా ఇవ్వాలి. అది కర్తము. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదు. పునరావాసం వీళ్ళే చూపించాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈమె ఇప్పుడు ఆ మాట ఎందుకు మాట్లాడుతున్నది అంటే ఏదో ఒక ఇష్యూ కావాలి. మరి 7 మండలాలని ఆ రోజు ఎందుకు ఒప్పుకున్నారు కేసీఆర్ గారు? 7 మండలాలని కలపడానికి ఒప్పుకున్నారు కదా. ఎందుకు ఒప్పుకున్నారు? మరి అయిపోయింది, ఒప్పుకున్నారు, అయిపోయింది. ప్రాజెక్టు డిజైన్ అయిపోయింది, ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తిగా 80% పైనగానే పూర్తి అయిపోయినాయి, 75-80% పూర్తయ్యాయి. ఇప్పుడు దాని గురించి వివాదం లేపడం వల్ల ప్రయోజనం ఏమిటి? దాని వలన మీరు 5 గ్రామ పంచాయతీలు అంటున్నారు. 5 గ్రామ పంచాయతీలో ఒకవేళ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 2-3 గ్రామాలు ఉంటాయి అనుకుందాం. ఒక 10-15 గ్రామాలు ఉంటాయి మొత్తము. వాళ్ళకి హైట్ పెంచి కడితే అవి ముంపునకు గురైతే వాళ్ళకి పునరావాస ప్యాకేజ్ ఎలాగో చూపించాలి. వాళ్ళు పునరావాసం చూపకుండా ముంపునకు గురి అయ్యే అవకాశమే లేదు. ముందు పునరావాసం చూపి వాళ్ళని అక్కడి నుంచి తరలించిన తర్వాతనే అక్కడ నీళ్లు ఆపుతారు తప్ప ముందుగా నీళ్లు ఆపరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు మీరు తీసుకొని ఏం చేస్తారు? ఆయన మళ్ళీ డిమాండ్ చూడండి. ఆ 4 రాష్ట్రాలకు సంబంధించి 25 సమావేశం జరుగుతుంది ప్రధానమంత్రి దగ్గర అభివృద్ధికి సంబంధించి. అప్పుడు మీరు డిమాండ్ పెట్టి ఆ గ్రామాలు మళ్ళీ తెలంగాణకు ఇప్పించండి అని మాట్లాడుతుంది. మరి ఏం చెప్పాలా? ఆమె ఏం చేయగలుగుతుంది? ఆమె ఏం అధికారం ఉంది? నువ్వు జాగృతి రేపుతున్న అధికారంలోకి ఏమైనా వస్తారా? మీరేమైనా చేయడానికి లేదు కదా.
మరి పార్టీ సంగతి ఏంటి? ఇవన్నీ ఎవరు జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. అయిపోయిన దాన్ని మళ్ళీ తిరగదొడతానంటే కూడా నమ్మే వాళ్ళు ఎవరు లేరు. అది ప్రాక్టికల్ గా జరగదు. ఒకవేళ ఎత్తు పెంచే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనకడుగు వేసి ప్రస్తుతానికి ఇదే చాలు, మనము ఆ 3 మీటర్లు ఎత్తు ఎందుకు కట్టాలి, కట్టడం వల్ల మనకు కనీసం 30-40 కోట్లు మళ్ళీ డబ్బు కావాలి ప్యాకేజీ, మన దగ్గర ఆర్థిక వనరులు లేవు అని చెప్పి ఆపుకుంటే తప్ప ముందుకెళ్ళడానికి అవకాశం లేదు. చూడాలి ఏం చేస్తారు అనేది వాళ్ళు. ఇప్పుడు మీరు ఇచ్చేయండి గ్రామాలు ఎక్కువ అంటే మాయ తీసుకున్నారంటే ఏంటి? ఇప్పుడు ఇది ప్రభుత్వం అండి, ప్రజా పరిపాలన. రేపొద్దున మీరు అధికారంలో ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, కేంద్రంలో బీజేపీ ఉండొచ్చు, రేపొద్దున కాంగ్రెస్ అధికారం రావచ్చు. ఇది అడ్మినిస్ట్రేషన్ ప్రాపర్ గా నడుస్తుంటుంది అంటే. మాది అంటే మీ ఇంట్లో తీసుకుంటారా, లేదంటే మీ ఇంట్లో 7 మండలాలు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారా? కాదు కదా. విభజన చట్టంలో కొన్ని తప్పనిసరైన పరిస్థితుల్లో, ఇప్పుడు హైడల్ ప్రాజెక్టు మా శ్రీలో తీసుకున్నారంటారు, మరి శ్రీశైలం హైడల్ ప్రాజెక్టు ఇచ్చారు కదా తెలంగాణకు. మననే చూసాం కదా, అండర్ ట్రయల్ చేస్తూ అక్కడ ఏం జరుగుతుందో. మరి దానికి ఏమంటారు? ఇక్కడ ఒక అంగీకారానికి వచ్చిన తర్వాత 2 రాష్ట్రాలు అన్యాయం జరిగిందా లేదా అంటే, అన్యాయం మనం లెక్క మామూలుగా మాట్లాడదలుచుకుంటే తెలంగాణ కంటే ఆంధ్రకి ఎక్కువ అన్యాయం జరిగింది. 70% రెవెన్యూ వచ్చేటువంటి తెలంగాణను వదులుకొని రెవెన్యూ లేని రాష్ట్రంగా అయిపోయింది. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చేంత రెవెన్యూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఏ నగరంలో వస్తుందో చెప్పండి? విశాఖపట్నంలో వస్తుందా, విజయవాడలో వస్తుందా, గుంటూరు ఎక్కడ వస్తుంది? ఎక్కడ రాదు. మరి వాళ్ళకి ఎంత ఉండాలి ఆంధ్రప్రదేశ్? అరే మాకు వచ్చే రెవెన్యూ ఎంతో పోయింది. ఇక్కడ వివాదాలకు దిగి పాత విషయాలన్నీ లోడుకుంటే ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏదో ఒక కాంగ్రెస్ పార్టీ వరగబెట్టాలని చెప్పి రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత అడ్రస్ లేదు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ లేదు, ఆంధ్ర లేదు. ఎట్లనో మన గుడ్డలో వెళ్ళలాగా ఇప్పుడు వచ్చింది అధికారానికి. వచ్చిన తర్వాత మళ్ళీ సమస్యలు నడుస్తున్నది కదా. ఇప్పుడు మీరు పోలవరము నుంచి అంటే గోదావరి జిల్లాలని పనకజలం తీసుకెళ్లాలనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే వాళ్ళు ముందు పెడుతున్నారో, అందులో ఏమైనా అన్యాయాలు జరుగుతాయి తెలంగాణ అనుకున్నప్పుడు దాన్ని ప్రశ్నించడంలో తప్పు లేదు. అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి. ఎవరు కాదు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడచ్చు, ప్రతిపక్షాలు కూడా ప్రశ్నించవచ్చు, ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకెళ్ళవచ్చు. అన్యాయం జరిగితే తెలంగాణకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని ఎవరు చెప్పరు. ఇది ఆలోచించాలి. కానీ ఎప్పుడో అయిపోయిన దానికి, కథ ముగిపోయిన దానికి మళ్ళీ నేను ఓపెన్ చేస్తాను అని, మీ ఐడెంటిటీ కోసం ఓపెన్ చేస్తాను అంటే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు, అది జరిగేప్పుడు కూడా కాదు. ఓకే, బీఆర్ఎస్ పదవిలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు ఆ 10 ఏళ్ళు ఏం చేస్తారనే విమర్శలు కూడా చాలా ఎక్కువగానే వస్తున్నాయి కవితపై, కాదంటారా? ఆమె రాజకీయ ప్రయోజనాలు ఆర్జిస్తున్నది ఏమి మనకు అది స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పుడు అధికారంలో లేనప్పుడు తనకు సరే ఓకే, కేంద్ర ప్రభుత్వము మా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేశారు, కేంద్రంలో ఆమె జైల్లో ఉంది, వచ్చింది. వచ్చిన తర్వాత ఆమె మొదటిగా ఎవరిని డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో వాళ్ళ అన్న మీదనే ఉన్నది. తండ్రి గారేమో మౌనం వహించారు. ఇవన్నీ ఏమి సమాధానం రాలేదని చెప్పి ఆమె జాగృతి కార్యాలయం మళ్ళీ ఆల్రెడీ ఒక రెంటులో ఎక్కడో ఉంటే మళ్ళీ అక్కడ కొత్త కార్యాలయం ఓపెన్ చేసి జాగృతి మెంబర్షిప్ ను స్టార్ట్ చేసుకుంది, జనాన్ని పోగు చేసుకుంటున్నది. జాగృతి తరఫున నేను తెలంగాణ సమస్యల్లో పోరాటం చేస్తా అంటున్నది. ఇప్పుడు ఒక సంస్థ తరఫున పోరాటం చేస్తాము సమస్యల మీద అంటే ఎవరు కాదని పోరాటం చేయాల్సింది. సమస్యలు ఉన్నప్పుడు పోరాటం చేయకుండా ఉండొద్దని ఎవరు చెప్పరు. రాజకీయంలో ఉన్నప్పుడు చేయండి, చేయాలి అనుకున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సమస్యలే లేవా? అప్పుల పాలైపోయింది కదా, మళ్ళా అంతకంటే ఎక్కువ ఈ ప్రభుత్వం చేస్తున్నది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, వాటిని ప్రశ్నించండి. అలాగే అవినీతి ఏం తగ్గలేదు కదా, అవినీతి కూడా జరుగుతున్నది కదా, దాన్ని ప్రశ్నించండి. ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మాట చెప్పిందో, హామీలు ఇచ్చిందో ప్రజలకు, వాటిని సరిగా అమలు చేయడం లేదు, వాటిని ప్రశ్నించండి. ఎవరొద్దరు? ఒకవేళ
నేను ఒక చిన్న మాట అడుగు, కేబీఆర్ పార్క్ దగ్గర అది ప్రభుత్వ స్థలం అయినప్పటికీ కూడా అక్కడ ఒక స్టార్ హోటల్ నిర్మిస్తే అక్కడికి వచ్చేటువంటి యాత్రికులకు అది ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఆ ప్రభుత్వ స్థలాన్ని కేటాయింపజేసుకొని అందులో స్టార్ హోటల్ కట్టకుండా దాన్ని రెసిడెన్షియల్ ఫ్లాట్ కట్టడానికి మార్చి ఒక 4 రైతులు మారి ఇవాళ అపార్ట్మెంట్స్ కడుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఇది పెద్ద కుంభకోణము, ఇలా ప్రభుత్వ భూమిని ఒక పర్పస్కి ఇస్తే ఇంకో పర్పస్ ఉపయోగిస్తున్నారు. ఆ కేబీఆర్ పార్క్ దగ్గర విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది, చెక్ పోస్ట్ దగ్గర అంతమంది రెసిడెంట్స్ క్వార్టర్స్ అక్కడ వస్తే ఆ వెహికల్స్ బయటికి రావాలన్నా లోపలికి పోవాలన్నా ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది. ఇంత ఎన్నికల ముందు భయంకరంగా ఆరోపణలు చేశారు. ఇప్పుడు 1.5 సంవత్సరం అయిపోయింది. ఏమైపోయింది అక్కడ? దాని మీద ఏం చర్య తీసుకున్నారు? మీరు అట్లాంటివి అడగండి, ఏం చర్య తీసుకున్నారు? ఏమి తీసుకోవడం లేదు. ఆ మాట ఎత్తడం, మీరు ఎత్తడం లేదు, వీళ్ళు అడగడం లేదు, ప్రతిపక్ష పార్టీలు. అందువల్ల ఏంటంటే మీరు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి, ఎవరు కాదండి. జాగృతి తరఫున చేస్తారో, పార్టీ తరఫున చేస్తారో, రాజకీయ నాయకురాలుగా మీకు బాధ్యత ఉందనుకుంటున్నారు, చేయండి. కానీ సాధ్యం కాని విషయాలు తీసుకొచ్చి అడ్డంగా ఇంకా తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టాలనే ప్రయత్నమే కదా అది. చూడండి, మన మండలాలు తీసుకెళ్లారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. అందులో గ్రామాలన్నీ ముప్పులు గురవుతున్నాయి. ఇప్పుడు మనవి అని చెప్పి మీరు రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారు? అలాంటి ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం ఏముంది? ఇవాళ సుఖంగా ఉన్నారు అందరూ. అటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఇక్కడ తెలంగాణ వాళ్ళని మర్చిపోయారు. హైదరాబాద్ సిటీలో చాలా మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు, 30 లక్షల మంది ఉన్నారు ఇక్కడ. ఏమైనా గొడవలు వచ్చాయి? 10 సంవత్సరాలు మీరే ప్రశాంతంగా నడిపించారు కదా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా. గొడవలు లేకుండా ఆంధ్ర తెలంగాణ అనే భేదభావం లేకుండా మీకు ఓట్లు వేశారు. సిటీలో 12 సీట్లు వచ్చాయి మీకు. కాంగ్రెస్ ఒకటి వస్తే బీజేపీకి ఒకటి, కాదు ఒకటి, మొత్తం సీట్లు మీకు వచ్చాయి టీఆర్ఎస్కే. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణను రెచ్చగొట్టాలా అనేటువంటి, అంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలనే ప్రయత్నాలు చేయడం కరెక్ట్ అయితే కాదు. అంటే ఇలాంటి వ్యాఖ్యల వలన తెలంగాణ ఏపీ మధ్య ఉండే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందంటారా? ఏమాత్రమైన ప్రభావం చూపిస్తాయంటారా? ఇవి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఆమె మాట్లాడుతుంటది, ఓకే మాట్లాడింది, రాజకీయ నాయకులుగా మాట్లాడింది. ఇప్పుడు ఆమె చెప్పే విషయాన్ని ఎవరు పరిగణలోకి తీసుకుంటారు చెప్పండి? కేంద్రం తీసుకుంటారా, రాష్ట్రం తీసుకుంటారా? ఏమి తీసుకోరు, ఏమి మాట్లాడు. ఆమె మాట్లాడి ప్రయోజనం దానివల్ల చెప్పండి? ఇష్యూ రైట్ చేసే వాళ్ళ ప్రయోజనం అసలు అది ఇష్యూనే. నాకు మండలాలు అధికారికంగా 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. ఆ 7 మండలాల పరిధిలోనే ఆమె చెప్పే 5 గ్రామ పంచాయతీలు ఉండేది. ఆ ఎనికియండి, అవి మునిపోతాయంటది. ఇప్పుడు ఎనికిసిన తర్వాత ఒకవేళ వాళ్ళు అక్కడ నిర్మాణం చేపడితే 3 మీటర్లు ఎత్తు పెంచి కట్టితే మునిగిపోవా? అప్పుడైనా ఎనికిస్తారు అనుకున్నాం, అవి మునిగిపోకుండా ఆపుతుంది. ఏమే ఎట్లా ఆపుతుంది? ఆపలేరు కదా. మరి దేనికి అడుగుతున్నట్టు మరి ఆమె చెప్పాలి. అంటే దానికి ఏమంటున్నది అంటే కట్టద్దు అంటున్నది, ఎత్తు పెంచి కట్టవద్దు అంటున్నది. దాని మీద కూడా పోరాటం చేయాలా అంటున్నది. చేయండి దాని మీద పోరాటం. ఎవరొద్దన్నారు? ఇప్పుడు తెలంగాణకు ఎత్తు పెంచడం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంది అంటే చేయండి, అది ఇష్యూ వేరు. ఇప్పుడు ఒకవైపు ఎత్తు పెంచద్దు అన్నప్పుడు దాని మీద ఫైట్ చేసి ఎత్తు పెంచకుండా ఆపారనుకోండి, అప్పుడు ఈ 5 మండలాల గురించి, 5 గ్రామ పంచాయతీల గురించి మీకేంటి ఇంకా బాధ? ఎత్తు పెంచనప్పుడు మీరు రిటర్న్ ఇవ్వండి ఎందుకు అడగాల? ప్రధానంగా కొట్లాడాల్సి దాని మీద. ఎత్తు పెంచకుండా చేయండి, కోర్టు పోతారా వెళ్ళండి, ట్రిబ్యునల్లో వేయండి, అన్ని చేయండి. ఎవరు వద్దంటారు కదా. ఓకే, ఈ ఏపీ తెలంగాణ మధ్య నీటి వివాదాలు కావచ్చు, ఇలా సరిహద్దు సమస్యలు కావచ్చు, ఏమన్నా ఇంకా ముదిరే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఇలా ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తుంది కాబట్టి
వస్తాయమ్మా. ఇప్పుడు ఎవరి వాదన వాళ్ళకు ఉంటది. కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి హక్కులు కాదని పైన ఉన్నటువంటి రాష్ట్రాలు కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఎక్కువ నీటిని వాడుకుంటున్నాయి, కింద మేము వాడుకోలేని పరిస్థితి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ వాదన. అలాగే పోతిరెడ్డి రెగ్యులేటర్ దగ్గర దాన్ని వెడల్పు చేసి రాజశేఖర రెడ్డి గారి టైంలో కృష్ణా వాటర్ ఎక్కువ పోయే విధంగా చేశారు. ఆ నీరు ఎక్కువ పోతున్నది, మీరు వాడుకుంటున్నారు అనే వాదన తెలంగాణ చేస్తుంది. అలాగే తెలంగాణ ఏదైతే పాలమూరు రంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి చిన్న ప్రాజెక్ట్, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా కృష్ణా వాటర్ మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మాణాలన్నీ ఆగిపోయి ఉన్నాయి, నీటి కేటాయింపులు లేవు. అందువలన ఆ వివాదం ఒకవైపు నడుస్తూ ఉంది. రెండవ వైపు ఇప్పుడు అప్పుడు కూడా పోలవరం స్టార్ట్ చేసేటప్పుడు వివాదం వచ్చింది, అభ్యంతరం చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కాళేశ్వరం ఎప్పుడైతే వీళ్ళు డిజైన్ చేసుకున్నారో అప్పుడు తగ్గారు. మళ్ళీ దీని మీద కూడా అడ్డుపడతారేమో. ఎందుకు అడ్డుపడతారంటే పైన వచ్చేటువంటి నీరు ఏదైతే ఉందో అది కిందికి వెళ్ళినప్పుడు కింద ఉన్నటువంటి రాష్ట్రాలు వాటిని సంపూర్ణంగా వాడుకునే హక్కు ఉంటుంది. ఇప్పుడు పైన వీళ్ళు మొత్తం ఆపేశారు అనుకోండి, అన్ని ప్రాజెక్టులు కట్టుకొని కిందికి నీళ్ళు ఎలా పోతాయి, ఇంకా తప్పుతాయి. అప్పుడు అన్యాయం జరుగుతుంది కింద రాష్ట్రాలు. ఇప్పుడు మహారాష్ట్ర ఆ పని చేసింది అనుకోండి, తెలంగాణకు అన్యాయం జరుగుతుంది. అందువల్ల తెలంగాణ ఆ పని చేసింది అనుకోండి, కింద ఉన్న ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది. అందువల్ల ఏమైపోయింది, అభ్యంతరం చెప్తారేమో అని చెప్పి, లేదు కాళేశ్వరం ప్రాజెక్టు మేము ఇన్ని వాటర్ మీద మేము డిజైన్ చేసుకుంటున్నాము, ఫ్లో అనేది మీకు వస్తుంది, మీకు ఇబ్బంది ఉండదు అని చెప్పి నచ్చ చెప్పి వీళ్ళు కట్టుకున్నారు. అప్పుడు మీకు పోలవరం మీద మేము అభ్యంతరం చెప్పుకున్నారు, ఎందుకంటే దిగువన ఉంది. అభ్యంతరం వల్ల అక్కడ పోలవరంలో ఏంటంటే ఎత్తు పెంచడం వలన బ్యాక్ వాటర్ తెలంగాణ ప్రాంతంలో అంటే ఖమ్మం జిల్లా నుంచి మనకు భద్రాచలం వరకు వచ్చి ఆ టెంపుల్ కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేటువంటి చర్చ జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ గ్రామాలు ముప్పునకు గురైతే నష్టం జరిగినట్టే కదా అని తెలంగాణ భావిస్తుంది. ఇవన్నీ జరిగి చివరకు ఫిర్యాదు కట్టుకొని మేము కట్టుకుంటామన్నారు, అయిపోయింది కట్టు. అది పోలవరం రకరకాల కారణాలతో పెండింగ్ పడిపోయింది. జగన్మోహన్ రెడ్డి రావడము, మళ్ళీ రీటెండర్లు పిలిచడము, నిర్మాణం కాకుండా ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ కట్టడానికి ప్రయత్నం చేస్తుంది, టెండర్లు పిలిచింది, అంత వర్క్ కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ మీరేవాడు అయిపోయేస్తున్నారు, అక్కడేమో కాలేదు. ఇంకా మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము బనకచెర్ల ప్రాజెక్టును ఈ గోదావరి జలాన్ని కృష్ణాకు మళ్ళిస్తే కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా అక్కడ కూడా చాలా కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులు అన్ని పెండింగ్ లో ఉన్నాయి, నిర్మాణం జరగకుండా. వాటి నిర్మాణం పూర్తి చేసుకుంటే కృష్ణాలో కలిపితే కనుక రాయలసీమ ప్లస్ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు 1 నీళ్ళు వస్తాయి, ఇబ్బంది ఉండదని అనేది ఆ ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. దాని మీద అభ్యంతరాలు ఉండొచ్చు, కాదని ఎవరనుకుంది. దాని మీద ఇప్పుడు అభ్యంతరాలు చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడతామని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రకటించారు. ఇద్దరు మాట్లాడుకుంటాము అని. మాట్లాడుకోవాలి, ఆ అపోహలను తొలగించుకోవాలి, ముందుకెళ్ళాలి. అంతేగాని సెంటిమెంట్ క్రియేట్ చేసేసి మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల మధ్య అభిప్రాయ భేదాలు తీసుకొస్తాం ప్రజల మధ్య అంటే కరెక్ట్ కాదు కదా. అది ప్రశాంత వాతావరణం ఉంది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా మీరే ప్రశాంత వాతావరణం సృష్టించారు. ఒకప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తిట్టినా కూడా ఎన్నికలప్పుడు రాష్ట్రం విభజన కంటే ముందు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు పద్ధతి మార్చుకున్నారు, అందరూ ప్రశాంతంగా ఉన్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు, మీకు ఓట్లు కూడా వేశారు ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు మీరు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ వివాదాలు తీసుకొచ్చి ఇక్కడున్న ప్రజల్ని మీరు రెచ్చగొడతాము అంటే కరెక్టా కాదు కదా. ఎవరైనా కూడా శాంతి భద్రతలు ఇంపార్టెంట్. ప్రజలను రెచ్చగొట్టక ముందు చిన్న చిన్న విషయాలు, సాధ్యమైన విషయాలు ఏమమ్మా 5 గ్రామ పంచాయతీలు ముప్పున గురైతాయి కాబట్టి తెలంగాణ కంటే జరుగుతుందని ఆమె ఇప్పుడు మాట్లాడతారు, 15 మాట్లాడుతుంది. రైట్, ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి లక్ష్మణ్ గారు. మొత్తంగా ఈ 5 గ్రామ పంచాయతీల అంశం అయితే ఎమ్మెల్సీ కవిత తెరపైకైతే తీసుకొచ్చారు.
అడగవలసిన సమయంలో కాకుండా ఇప్పుడు తెరపైకి తీసుకురావడం వెనక రాజకీయ కోణం ఏ విధంగా ఉందనే ప్రశ్నలు కూడా చాలా ఉత్పన్నమవుతున్నాయి. అధికారంలో 10 సంవత్సరాలు ఉన్న కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు అడగవలసింది మానేసి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసమేనా, మీ ఉనికి చాటుకోవడానికా అంటూ కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. చూద్దాం ముందు ముందు ఈ వ్యాఖ్యల సంబంధించి ఎలాంటి అంశాలు తెరపైకి రాబోతున్నాయి.